కొత్తగూడెం మున్సిపాలిటీ 6వ వార్డులో గత 15 రోజులుగా చెత్త తీసుకెళ్లే బండి రాకపోవడంతో ప్రతి ఇంట్లో చెత్త పేరుకుపోయిందని స్థానికులు వాపోతున్నారు. తమ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న కాపు సీతాలక్ష్మి వార్డు పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని, సొంత వార్డులో చెత్త పెరిగి విషజ్వరాలు పెరగకుండా చూడాలని స్థానికులు కోరారు. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ సిబ్బంది స్పందించడం లేదన్నారు. కళ్ల ముందు ఇంత అపరిశుభ్రత కనబడుతుంటే స్వచ్ఛదనం, పచ్చదనం అంటూ మున్సిపల్ పాలకవర్గం అధికారులు గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని చెప్పారు. తక్షణమే పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల నుంచి చెత్త బండి రాకపోయినా పర్యవేక్షణ లేకున్నటువంటి ఈ స్థానిక కౌన్సిలర్ మొండి వైఖరి, స్థానిక కౌన్సిలర్ మొండి వైఖరి. 15-20 రోజుల నుంచి చెత్త బండి లేకుండా ఇళ్లలో చెత్తలు పేరుకుపోయి దోమలతో అనారోగ్య పాలవుతున్నప్పటికి కూడా పట్టించుకొని మున్సిపాలిటీ మొండి వైఖరి రచించాలి. మున్సిపాలిటీ మొండి వైఖరి విజిట్ చేయాలి. కమిషనర్ గారు వెంటనే విజిట్ చేయాలి. 6వ వార్డులో కమిషనర్ వెంటనే. నా పేరు ఫహీం, 6వ వార్డు నివాసిని. 6వ వార్డులో 15-20 రోజుల నుంచి ఏదైతే చెత్తబండి తీసుకురావాల్సిన చెత్తను తీసుకోకుండా ఈ ప్రాంతంలో తిరగకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క మహిళ ఇళ్లలో చెత్త పీరుకుపోయి చెత్తని బస్తాల్లో నింపుకొని ఆ చెత్త ఏ విధంగా పడేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మేము మహిళలతో కలిసి మేము ఈ ఒక రోడ్డు మీద ఎక్కి నిరసన తెలియజేయడం జరిగింది. దయచేసి మేము ఏమంటున్నామంటే ఈ 6వ వార్డు నుంచి కౌన్సిలర్ గెలిచి చైర్పర్సన్ అయినటువంటి కాపు సీత గారికి మేము ఒకటి అడుగుతున్నాము. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఈ చెత్త తీయకుండా, ఈ గడ్డి తీయకుండా, ఇటువంటి ఏదైతే పరిశుభ్రం చేయకుండా పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమం చేసినంత మాత్రాన ఈ ప్రాణాలు ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే గడ్డి పోదని చెప్పి ఏదైతే మీరు మున్సిపాలిటీ నుంచి కార్మికుల్ని పంపించి ఈ చెత్తని ఇటువంటి ఏదైతే పరిశుభ్రం చేసి మీరు ఈ ప్రజల్ని 6వ వార్డు ప్రజల్ని కాపాడుకునే దిశగా మీరు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే కమిషనర్ గారు దయచేసి మీరు కూడా 6వ వార్డులో విజిట్ చేయాలి. 15-20 రోజుల నుంచి చెత్త రాదు. ఇటు కార్మికులు కాలువ తీయడానికి రారు. ఏదంటే కార్మికులకు చెప్తే మేము కార్మికులు ఇది మున్సిపాలిటీ ప్రాంతం అంటారు. మున్సిపాలిటీ ప్రాంతం నుంచి సింగరేణి వాళ్ళకి 4 సంవత్సరాల నుంచి బతిమాడి దండం పెట్టుకొని ఈ కాలువలు తీసుకుంటాం, మేము ఈ జీవనాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా మీరు స్పందించాలి. ఇక మా వల్ల కాదు, మా ఓపిక నశించింది. దయచేసి మీరు స్పందించి ప్రతిరోజు కాలువలు తీయడానికి, చెత్త తీసుకెళ్లడానికి బండి పంపాలని చెప్పి ఈ రోగాల బారిన పడకుండా ఈ 6వ వార్డు ప్రజల్ని మీరు కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు గౌసియా. నేను 6వ వార్డు నివాసిని మాట్లాడుతున్నాను. మా ఇబ్బంది ఏమంటే చెత్త బండి రావట్లేదండి. గత 15-20 రోజుల నుంచి చెత్త బండి రావట్లేదు. మేము మా వార్డు కౌన్సిలర్ అయిన కాపు సీతామహాలక్ష్మి గారికి ఎంత చెప్పినా ఆమె పట్టించుకోవట్లేదండి. ఆమె చైర్పర్సన్ అయినప్పటికీ ఆమె వార్డులోనే ఇంత చెత్త ఉండడము, కనీసం వాటిని పట్టించుకోకపోవడం చాలా మాకు ఇబ్బందికరంగా ఉందండి. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వస్తున్నాయన్నా కూడా పట్టించుకోవట్లేదండి. దయచేసి ఆ కాపు సీత గారిని మన కమిషనర్ కొద్దిగా ఆమెని పట్టించుకొని మా తరపు నుంచి కొద్దిగా మీరు దయచేసి చెప్పగలరని కోరుతున్నామండి.